300 పిల్లల తోటలో కొత్త గగనం అయిపోతుందండి. ఇదే సీసన్లో పడిచింది 10 లక్షలు పడుతుంది కాకి. ఇదండి ఫస్ట్ రోజు సీసన్లో 2 పొడిచినాడు 5 లక్షలకి. కానీ దురదృష్టవశాత్తు అది చాలా పెద్ద దెబ్బ తగిలి 2వ రోజు చనిపోయిందండి. పందెం పొడిచి 2వ రోజు చనిపోయింది. ఈ కొడుకు మటుకు దెబ్బలేదండి, దీనికి దెబ్బలేదు. 2వ పందెం పొడిచిందండి. ఆల్రెడీ మనం ఒక దగ్గర ఒక 40-45 రోజులు పిల్లలు చేయించామండి. 40-40 రోజులు పిల్లలు చేయించి మళ్ళీ మహారాజు తెచ్చానండి. మళ్ళీ 2 నెలలు మేపిన తర్వాత అప్పుడు మళ్ళీ బ్రీడింగ్కి ఎత్తామండి. అదండి సార్. బ్రీడింగ్ విషయంలో మెయిన్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సార్. అయితే బ్రీడింగ్ ఎంచుకునేటప్పుడు అండి మనకి సరైన ప్లేస్ ఎంచుకునండి. వాటికి మనం చిన్నపిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటా ఉండి, దానికి కొంచెం మనం ఈ రోజుల్లో బట్టండి ఇది వరకట్లాగా కాదండి. ఇప్పుడు ఎక్కువ డిసీజులు అండి. ఈ డిసీజులు తట్టుకొని ఎదరికి వెళ్ళగలిగిన వాళ్ళే వీటిని జాగ్రత్తగా బతికించగలుగుతున్నారండి. అవునండి.